వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కార్యక్రమాలతో ఉండాలనుకుంటోంది. ఎత్తులకి పై ఎత్తులు వేయడం భారీగానే చేస్తోంది ఈ మధ్యన. ఏదైతే గుడివాడ అమర్నాథ్‌ని మొన్న హోంమంత్రి అనిత గురించి, మేకప్ గురించి మాట్లాడాడన్నటువంటి సందర్భంలో మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. అతనేదో బతుకు బితుకుమంటూ భయపడుతూ వస్తాడు అని అనుకుంటే, దాన్ని పబ్లిక్ చేద్దాం అనుకుంటే, ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం పన్నింది. మాజీ మంత్రులు, ప్రెజెంట్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నాయకురాళ్ళందరూ వెంట రాగా వచ్చాడు. అంటే అట్నుంచి మహిళల చేత ఏ దాడో చేయించి ప్రచారం పొందుదాం అనుకున్నారో అమరావతిలో కోడిగుడ్లేసిన తరహాలో. ఇక్కడ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. తద్వారా వచ్చి నేను అందరు మహిళలను ఉద్దేశించి అనలేదు. ఆవిడ నా గురించి మాట్లాడింది, నేను ఆమె గురించి మాట్లాడాను. ఇందులో దుర్భాషలేమీ లేదు. ఇది అందరు మహిళలను ఉద్దేశించి కాదని తేల్చి చెప్తా. ఆవిడతో ఏం మాట్లాడాడో తెలీదు గానీ మహిళా కమిషన్ చైర్పర్సన్. అంతకంటే 100 రెట్ల పబ్లిసిటీ వచ్చింది. తనతో పాటుగా వచ్చినటువంటి మిగతా మహిళా మంత్రులు, మహిళా నాయకురాళ్ళు అందరూ మాట్లాడడం వల్ల. అంటే రివర్స్ వ్యూహంలో ప్లాన్డ్ గానే ఉంది వైసీపీ.